ఈ ప్రాంతంలో న్యూక్లియర్ అనుభవం పేలడం వల్ల ఒక్కసారిగా ఈ ప్రాంతంలో వాతావరణం మార్పు చెందింది. విహారయాత్రల కోసం వచ్చిన వారందరూ సురక్షితంగా వారి ప్రాంతాలకు చేరుకోవాలని హెచ్చరిస్తున్నా. మనల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? మనం ఏమైనా రేడియేషన్ మృగాలం అనుకుంటున్నారా? చంపకుండా అడ్డుకోవాలి వాళ్ళని. రండి రండి, వాళ్ళెక్కడున్నా కనిపెట్టాలి. త్వరగా రండి. అందరూ ఇక్కడే చూస్తే ఎలా దొరుకుతారు? మీరిద్దరూ రైట్ సైడ్ వెళ్ళండి. ఎలాగైనా చూడండి, వదలకూడదు. ఇక్కడ కూడా ఎవరు లేరు. నేను దేని గురించి భయపడ్డా? అందరి పని చెప్తాను. కనిపించట్లేదు. అలాగే ఒకే చోట కాకుండా ఈ చుట్టుపక్కల కూడా అంతా వెతుకుతూ రండి. జాగ్రత్తగా వెతకండి. అందరూ కాల్స్తూనే ఉండండి. కింద పడిపోయావు. అతన్ని ఎదుగు తీసుకురండి. తొందరగా జాగ్రత్తగా తీసుకువెళ్తాం. రండి రండి, తొందరగా తీసుకురండి. జాగ్రత్త. త్వరగా తీసుకురండి. ఇక్కడే మనం దాక్కుందాం. ఇక్కడే ఉందాం మనం. మీరు ఉండకండి, మీరు వెళ్ళి చూడండి. తొందరగా వెళ్ళండి. ఇక్కడ నేను చూసుకుంటాను. వెళ్ళి వెతకండి. వాళ్ళు ఎక్కడున్నారో తొందరగా చూడండి. ఒక్కరిని కూడా వదిలిపెట్టకూడదు. అవును, వదిలిపెట్టకూడదు. చూడండి, అన్ని వైపులా జాగ్రత్తగా చూడండి. ఇక్కడి నుంచి లెఫ్ట్ కు వెళ్ళండి. తొందరగా వెళ్ళండి. ఇక్కడ కూడా ఎవడూ కనిపించట్లేదే. మీ వాసన నేను పసిగట్టగలను. నా నుంచి తప్పించుకోలేరు. వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు. రా వెళ్దాం. మీరు తప్పించుకుని వెళ్ళినా మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు. రండి. వెళ్ళిపో. ఏం కంగారు పడుకు, ఏమీ లేదు. నువ్వు ఇప్పుడు బానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నాను. థ్యాంక్స్. ఇంత నొప్పిని ఓర్చుకుని నువ్వు మాతో ఉన్నందుకు. ఇకపై నేను మీతో ఎలా రావాలో అర్థం కావట్లేదు. మీరు దేనికి భయపడకండి, తొందరగా తగ్గిపోతుంది. ఈ గాయం తొందరగా తగ్గుతుంది అనుకోవడం నేను తగ్గలేదు. ఇలా చూడండి. వదిలే. సరే, జాగ్రత్త. అయినా మీకు చాలా ధైర్యం ఎక్కువ. జాగ్రత్త. ఇలా చూడు, నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వే మమ్మల్ని ముందుండి తీసుకువెళ్ళాలి. ఇక్కడ ఉండడానికి బేసిక్ ఏవో అవసరమో అవన్నీ సిద్ధం చేసుకో, ఎదిరించి పోరాడడానికి. సరే. కొంతమంది మనుషులకు ప్రమాదం ఎదురైనప్పుడు దేని చూసినా భయపడిపోతుంటారు. కానీ మనం మాత్రం అలా ఉండనే కూడదు. ప్రకృతి మనకు కావాల్సినవన్నీ సిద్ధం చేసింది. రండి వెళదాం. ఏంటది? ఏదైనా మృగమై ఉంటుందా? ఇట్స్ న్యూయార్క్. దీన్ని తీసుకెళ్ళు మమ్మీ. అటు వెళ్తుంది. ఏంటది? దీన్ని పట్టుకో, చూసొస్తా. సూపర్ షాట్ కొట్టావు.
షూట్ చేసింది మీరేనా? మీరు బాగానే ఉన్నారా? షూట్ చేసి బాగున్నావా అని అడుగుతున్నావా? నేను మిమ్మల్ని షూట్ చేద్దామని అనుకోలేదు. అనుకోకుండానే షూట్ చేసావా? మీకు నొప్పిగా ఉందా? అసలు మీరేం మాట్లాడుతున్నారండి? ఆపేయండి. ఆ గాయాన్ని నన్ను చూడమంటారా? తొందరగానే తగ్గిపోతుంది. ఫ్లెష్ మటన్ ఎక్కువగా తింటూ ఉండండి. మీరేం చేస్తున్నారు? దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నాం. చూస్తుంటే కనిపించట్లేదా? మర్యాదగా చెప్పిన దానికి సమాధానం చెప్పు, లేదంటే పుర్రె పుచ్చకాయలు పగిలిపోతుంది. నేను పని మీద ఇటువైపు నీకు వెళ్తున్నాను. పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నామా? నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆ మృగాల్ని చంపుదామని వెళ్తున్నాను. ఇక్కడున్న మృగాలు చాలా ప్రమాదకరమైనవి. అవి మనుషుల్ని తింటున్నాయి. చూడ్డానికి భయంకరంగా ఉన్నాయి. రేడియేషన్ మృగాల గురించి అంటుంది. మేము కూడా అవన్నీ దాటుకుని ఇక్కడికి వచ్చాం. సరే, అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చారో చెప్పండి. వదిలి దించేయి. మేము ట్రిప్ కోసం వచ్చాం, కాకపోతే తప్పిపోయాం. అది కాకుండా మా హస్బెండ్ కి మెడికల్ అటెన్షన్ కావాలి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయని మేము వెతుకుతున్నాము. తనకి బుల్లెట్ తగిలింది. నార్త్ ఈస్ట్ లో న్యూక్లియర్ బాంబు ఒకటి పేలింది. దానివల్ల ఈ ప్రాంతం మారిపోయింది. ఇటువంటి అటామిక్ వల్ల ప్రపంచమే నాశనమైపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు, ఈ ప్రాంతంలో పంటలు కూడా పండవు. ఇంతకు ముందులాగా ఈ ప్రాంతంలో బ్రతకడం చాలా కష్టం. దీని గురించి చాలా మందికి తెలియదు. నువ్వేమంటున్నావు? ఈ విషయాన్ని ఎలా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలియజేసావు? ఈ విధ్వంసం జరిగేటప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నాను. ఈ మధ్యనే వచ్చాను. ఇక్కడున్న ప్రాబ్లం ని సాల్వ్ చేద్దామని వచ్చాము. కానీ పరిస్థితులు తారుమారైపోయాయి. మా గ్రూప్ నుంచి తప్పిపోయాను. అప్పుడే మీరు నన్ను షూట్ చేశారు. నేను తెలియకుండా షూట్ చేశాను, నన్ను క్షమించండి. క్షమిస్తే గాయం తగ్గిపోదు కదా? అవును, ఆ గుర్తు గురించి నాకు బాగా తెలుసు. ఈ సింబల్ గురించి మీకెలా తెలుసు? నాకున్న ఈ సింబల్ ని చూసారా? నేను కూడా ఒక వావ్. టూరిస్ట్ని. యూరోప్ వెళ్ళాను. దానికంటే ముందు బ్రెజిల్ వెళ్ళాను. తర్వాత రష్యా. సూపర్. ఏ అసలు నీకేమైంది? ఈయన చెప్పింది మీరు విన్నారు కదా. ఈ అడవిలో ఉన్న ఒంటరిగా కాకుండా మనం అందరం కలిసి పోరాడదాం. నా బ్యాగ్ లో ఒక మ్యాప్ ఉంది. దాని ద్వారా ఎక్కడి నుంచి బయటపడగలం. ఏంటిది ఇంత చండాలంగా ఉంది? గూగుల్లో చూపించే మ్యాప్ కన్నా ఇది బెటర్ గానే ఉంటుంది. సరే సరే, అలా అన్నందుకు కోపడద్దు. ఇక్కడి నుంచి బయటపడడానికి మీరు నాతో పాటు వస్తారా? బయటకు వెళ్తే అన్ని దొరుకుతాయి. అలానే మెడికల్ సప్లైస్ కూడా ఉంటాయి. ఓ సూపర్. మనం వెళ్దామా డాడీ? నన్ను అడిగితే నేనే చెప్పను. మీ మమ్మీ నిర్ణయం తీసుకోవాలి. నీ దగ్గర ఎక్స్ట్రా గూడ్స్ ఉన్నాయా? నా దగ్గర అన్ని థింగ్స్ కూడా లేవు. ఒక గన్, అలాగే కొన్ని బుల్లెట్స్ మాత్రమే నా దగ్గర ఉన్నాయి. క్లీన్ గా ఉన్న అండర్వేర్ కూడా ఒకటి ఉంది. ఓకే, నిన్ను నమ్ముతున్నాం. మాకు కూడా థింగ్స్ అవసరం కాబట్టి నీతో వస్తున్నాం. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు జో. నా పేరు కేట్. నా హస్బెండ్ శామ్. ఇక తన నా కూతురు సుజీ. హాయ్. బయలుదేరదామా? ఇది మీ దగ్గర ఉంచండి. నార్త్ ఈస్ట్ ల్యాండ్ చూపిస్తుంది. ఇదేనికి? నేను ఒకసారి చూడనా? ఆ పర్వతం దగ్గర ఉన్న బ్లూ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి మనం బయటపడగలం. వావ్, ఈ ట్రిప్ గురించి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రిప్ ఎంత తొందరగా అవుతే అంత బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా బోరింగ్ గా ఉంది. తొందరగా చాలా వెళ్దాం బోర్ పదండి. కొడుతుంది. అవునవును, మనం తొందరగా వెళ్ళిపోదాం. చీకటి పడిందంటే మనందరికీ ప్రాబ్లమే ఉంటుంది. ఇంతకంటే కష్టాలు ఎదురవుతాయా ఏంటి? ఇప్పటికే చాలా కష్టాన్ని ఫేస్ చేస్తూ వస్తున్నాం. ఏం చేద్దాం చెప్పు. కాలం అలా మారిపోయింది. నిజంగా మనం ఎక్కడ బతకాలో మనకే తెలియడం లేదు. పొజిషన్ చాలా ఘోరంగా ఉంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. సర్లే, వెళ్ళి వెతుకుదాం. అసలు ఈ ప్లేస్ ఏంటి? బైనాక్లో ఒకసారి ఇవ్వు. ఇదిగో. ఈ ఏరియా గురించి మీరేమనుకుంటున్నారు? మీరు వెళ్ళి చూసి రాగలరా? చూసి రావడంలో అభ్యంతరం ఏం లేదు. మీరు ధైర్యంగా వెళ్ళండి. నాకేం కాదు, మీరు వెళ్ళండి. జో, తన్ని జాగ్రత్తగా చూసుకోండి. పద మమ్మీ.
1 2 3 4 ఇది పనిచేయట్లేదు మమ్మీ. వావ్, మమ్మీ ఇక్కడ ఒక చార్జర్ కనిపిస్తోంది, వచ్చి ఒకసారి చూడు. యూఎస్బి కేబుల్ తో సహా ఉంది. హలో, ఈ వస్తువులన్నీ నాకు సంబంధించినవి. మీ వస్తువులేం తీసుకెళ్లడం మేము లేదు. వెళ్ళిపోతున్నాం. అంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? నన్నే చేయొద్దు, వదులుతావా లేదా? మమ్మీ, ఎంత టేస్ట్ గా ఉందో తెలుసా? మరి అది నిన్ను వెళ్ళిపో. నా కూతుర్ని వదిలిపెట్టరా? నువ్వని చంపేశావు. మమ్మీ చంపేశావా? మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలరా. వాడిని నేనే చంపాను. నువ్వు చేసింది కరెక్టే. కరెక్టే కదా, మనం వెళ్ళిపోదాం దా. హలో జో, నిద్రపోతున్నావేంటి? లేకు. ఏమైంది? ఒక్క సెకండ్ లేట్ అయితే వాడు మమ్మల్ని చంపేసేవాడు. ఇక్కడ నేను ఎవరిని చూడలేదు. ఏంటి, ఎవరిని చూడలేదా? మేమే అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు? నన్ను క్షమించండి, వాడు నా ఫ్రెండ్ అని నేను వాడు చెప్పలేదు. దొంగ అనుకుని మేము వాడిని చంపేశాం. మమ్మల్ని చూస్తుంటే మేము జోకర్స్ లా కనిపిస్తున్నావా? మేము చెప్పినట్టే నువ్వు నడుచుకోవాలి. ఆ మ్యాప్ నాదని మర్చిపోవద్దు. ఆ మ్యాప్ నీదని ఎవరు చెప్పారు? దయచేసి మీరు గొడవ పడకండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను మీకు చాలా అవసరం. నీకంత సీన్ లేదు. నీ వల్ల అనవసరంగా మా చేతిలో ఒకటి చనిపోయాడు. ఓ, నువ్వు నన్ను మమ్మీ, చంపద్దు ఆగండి. మీరు అనవసరంగా గొడవ పడకండి, మనందరం ఒకే టీం. ఏంటి మర్చిపోయారా? డియర్, నేను వచ్చేసాను. మెల్లగా పర్వాలేదు, మెల్లగా లేవండి. నాకేమీ ఇబ్బంది లేదు, బాధపడ. మీకు నొప్పిగా ఉందా? ఇంకా చావు రాలేదంతే. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఆ, నిన్న రాత్రి నేను బతికొట్టడమే చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. నాలో ధైర్యం చూసే కదా నన్ను ప్రేమించావు. అంతే కదా మరి. నేను ఇప్పుడు పైకి లేవలేకపోతున్నాను. పర్వాలేదు, కూర్చోండి. నేను ఇవి తీసుకొచ్చాను. ఓ, దీంతో ఏం చేయొచ్చో చూడండి. మీకు ఇది గుర్తుందా? మనం స్విమ్మింగ్ చేసేటప్పుడు దీన్ని చాలా సార్లు పెట్టుకున్నాం. ఎక్కడో చూసినట్టే ఉంది. ఆ రోజు Yes. ఎలా మర్చిపోగలను చెప్పు. మీ మాటలన్నీ నేను వినేసా. మీరు ఇదిగో ఏయ్, డాడీ. తనేం తెచ్చిందో చూసావా? చాలా బాగుంది కదా. పర్వాలేదే, మంచి వస్తువులే తీసుకొచ్చావు. ఇది పనిచేస్తుందో లేదో చూడు. మనకు అవసరమైనవి తీసుకొచ్చినట్టున్నారు. హా, ఇటువంటి క్రైసిస్ టైంలో ఏ దొరికితే అదే తీసుకురావాలి. ముఖ్యంగా ఎమర్జెన్సీ ఫ్రీక్వెన్సీస్ వినాలి. అది చెక్ చేయకుండా మనం ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయలేము. మీరేమంటారు? ఓకే కదా మమ్మీ? చూసుకుందాం. ఏం జరిగినా ఫేస్ చేయాలి కదా. అంతే కదా మరి. నేను 911 కి కాల్ చేసి ఇది పనిచేస్తుందో లేదో చెక్ చేస్తాను. ముందు సిగ్నల్ వస్తుందో లేదో చూడాలిగా. మీకు బాగానే ఉంది కదా? ప్రస్తుతానికైతే పర్వాలేదు. రాను రాను ఏమవుతుందో తెలియదు. అటు చూడండి, ఇవి నిజంగానే బ్లాక్ ఫ్లవర్స్ అంటారా? నాకెందుకు ఇది నేచురల్ గా లేదనిపిస్తుంది. అరే ఏంటిది? మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు. త్వరగా వెళ్తానండి. వెళ్ళిపోవడమే మంచిది. పద తొందరగా. అందరూ మాస్క్ పెట్టుకోండి. పదండి. రండి, జాగ్రత్తగా రండి. ఇన్ని రోజులు మీరు ఎలా తప్పించుకు ఇక్కడ తిరుగుతున్నారు? ఏం చేయాలో ఎలా ఉండాలో ప్రికాషన్ తీసుకోవడం వల్లే ఇలా ఉన్నాం. అయినా తప్పు జరిగింది. ఏమైంది? అన్ని తప్పులు చేశాం. కరెక్ట్ గా ఉంటే ముందే తప్పించుకునే వాళ్ళం. అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాం. ఎన్ని సమస్యలు వచ్చి పడ్డాయో. అనుకోకుండా ఇందాకే ఒకరిని చంపేశాను. ఏయ్, నీ గురించి అలా అనుకోవద్దు. జరగబోయే దాని గురించి ఆలోచించడం మంచిది. మర్చిపోవడానికి ట్రై చేస్తాను. మీరు ఇలా నడుస్తూ ఉంటే మనం ఇంటికెళ్లేలోపు మీరు స్లిమ్ అయిపోతారు. అవును కదా? ఏదైనా జరిగేది మాట్లాడు. అనవసరమైంది ఎందుకు మాట్లాడతావు? వద్దు ప్లీజ్, నా మీద జోక్ లేడు. ఆపేయండి, నేను నవ్వలేను.
మనం ఇక్కడే స్టే చేద్దామా? సూజీ, ఇక్కడ నిప్పు అంటించగలవా? ఈ ఏరియాని మనం చెక్ చేద్దాం. నిన్ను ఈ కోటకి రాజుని చేస్తాను. నేను రాణిని, రాజుని ఎలా అవ్వగలను? సో నన్నెవరూ రాజులా చేయలేరు. నేను పుట్టినప్పటి నుంచి రాణిలానే ఉన్నాను. ఓరి దేవుడా, ఇది ఇక్కడ పనిచేస్తోంది. అక్కడి నుంచి తీసుకొచ్చిన చార్జర్ పనిచేస్తోంది. ఆన్ అయింది చూడండి. కానీ దానికి ఇక్కడ ఎటువంటి సిగ్నల్స్ రావు. ఆ? నీ దగ్గరున్న ఫోన్ ఎప్పుడో డెడ్ అయింది. ఆ, కానీ శాటిలైట్ పనిచేస్తోంది కదా, ఎప్పటికైనా నా సెల్ కి సిగ్నల్ రావచ్చు. అప్పుడు ఎవరినైనా కాంటాక్ట్ అవ్వచ్చు. దేనికైనా నమ్మకం ఉండాలి. ఈ పవర్ ప్లాంట్ లో ఎంతో భయంకరమైన ఎనర్జీ ఉన్నట్టు నాకు ఇప్పుడే అర్థమవుతుంది. దాన్ని ఆఫ్ చేయడానికి ఎటువంటి పద్ధతి ఉందో లేదో తెలియడం లేదు. అది ఎలా బ్లాస్ట్ అయిందో కూడా తెలియడం లేదు. ఈ ప్రపంచంలో ఇంకా ఇటువంటివి చాలా ఉన్నాయి. అవి పేలాయంటే 10 సంవత్సరాల పాటు భూమి మీద మొక్క కూడా మలదు. మరీ అలా నెగటివ్ గా మాట్లాడుకో. నీ మనసులో నువ్వేమైనా వ్యాంపైర్ అనుకుంటున్నావే? నీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా? నాకు బాగా ఆకలిగా ఉంది. ఆ. ఆ. ఇంటికి తినడానికి ఏం తీసుకొచ్చావు? పురుగులు మాత్రమే ఉంటాయి. అవి తప్ప ఇక్కడ తినడానికి ఇంకేం ఉండవు. ఇదిగో తిను. మా దగ్గర ఇది మాత్రమే ఉంది. దాన్ని తినే అడ్జస్ట్ అయిపో. పర్వాలేదు, తినడానికి అదైనా ఉంది. అది బాగానే ఉందనుకుంటున్నాను. బాగోలేకపోయినా తినే తీరాలి. చాలా మంది దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది. వాచ్ లేకపోయినా అందులో టైం చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు మనం పూర్వకాల పద్ధతిలో వాచ్ పెట్టుకునే పొజిషన్కి వెళ్ళిపోయాం. కాలం మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉంటుంది కదా. నాకేమనిపిస్తుందంటే ఎంతో ఉపయోగకరమైన వస్తువులను కూడా మనం కేర్లెస్ గా యూజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటువంటి మీద ముందు ఫోకస్ పెట్టి ఉండాల్సింది. మీ వాచ్ చాలా బాగుంది. ఈ వాచ్ నీకు నచ్చిందా? నచ్చింది. ఇచ్చేస్తారా? థ్యాంక్ యూ. ఏ వద్దు, అదెందుకు నీకు ఇవ్వాలి? ఆ వాచ్ ఆయనదే కదా. అవును డాడీదే. ఆయనే ఇస్తున్నారు. ఇదిగో తీసుకో. నిజంగా ఇది చాలా బాగుంది. ఇక్కడున్న వాటిల్లో ఇప్పుడు ఇదే విలువైంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఏమీ లేదు, నేను ఇక్కడున్న వాటిలో ఇదే విలువైందని చెప్తున్నానంతే. శ్యామ్ నాకిచ్చాడు, మా ఇద్దరి లవ్కి గుర్తుగా. చాలా మంచి విషయం. వాచ్ కావాలా సూజన్ కావాలంటే నేను సూజనే కావాలని చెప్తాను. అర్థం లేకుండా ఏంటి డాడీ ఆ మాటలు? అవును బంగారం, మనసులో ఉన్నది కదరా చెప్పాను బయటికి. నువ్వే నాకున్న ఏకైక ఆశా జ్యోతివని మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను. అంతకంటే నాకు ఇంకేం కావాలి చెప్పు. ఇందులో ఏం రాస్తుందో తెలుసా? జీవితంలో అత్యాశలు ఉండకూడదట, ఎప్పుడూ సంతోషంగా ఉండాలట. ఇప్పుడు ఈ బుక్ లో ఉన్న విషయాలు చూస్తుంటే నాకు ఎంతో నమ్మకం కలుగుతోంది. ఈ విషయాలు మనం నమ్మితే చాలు, దేన్నైనా ఎదిరించి ఎలా పోరాడాలో ఇది మనకు నేర్పుతుంది. ఇటువంటి అవకాశం ఎందరికో కానీ రాదు, కానీ మనకు దక్కింది. ఇక్కడి నుంచి మనం ఎలాగైనా బయటపడగలం. అలా చేయగలిగితే గనక మనం పెద్ద విజయం సాధించినట్లు తృప్తి కలుగుతుంది. మీ బాధను పోగొట్టడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. వాచ్ ఇచ్చినందుకు థ్యాంక్స్. శామ్, 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 శామ్. ఏమైంది మమ్మీ? మమ్మీ ఏమైంది? మీ డాడీ చనిపోయారు. డాడీ, డాడీ, శామ్, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా డాడీ? బేబీ, ఇంత త్వరగా మీ డాడీ వదిలేసి వెళ్ళిపోతారని అనుకోలేదు.
ఆత్మకు శాంతి చేకూరాలి శామ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. ఆయన ఆత్మకి శాంతి చేకూరుతుంది. మన ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. బయలుదేరదాం మమ్మీ. నేను రాలేను. నా మనసుకి చాలా బాధగా ఉంది. తను ప్రాణాలతో తిరిగి వచ్చేస్తే చాలా బాగుంటుంది. మనం ధైర్యం తెచ్చుకుని బయలుదేరదాం పదా. మిస్ యూ శ్యామ్. కాపాడండి, ఏయ్, ఎవరైనా అరవకు. నన్ను కాపాడండి. ఎందుకు వస్తున్నావు? దయచేసి కాపాడండి. వదలండి. వదలండి. నన్నేం చేయొద్దు. ఎవరు నేను కాపాడరు. కాపాడండి. రమ్మంటున్నావా? కాపాడండి. ఎవరు వచ్చి నన్ను కాపాడరు కదా. ఏం చేయొద్దు. అరవకు. నన్ను వదిలేయండి ప్లీజ్. పెడుతున్నా. దయచేసి నన్ను వదిలేయండి. గట్టిగా లాగండి. మాట్లాడద్దు. అరిచినంత కాపాడండి. ఎవరైనా కాపాడండి. జాగ్రత్త. వదలండి. వదలండి. నన్నేం చేయకండి. తొందరగా తీసుకుపదండి. వదలండి. వదలండి. తీసుకుపదండి. నువ్వు ఎంత అరిచినా వృధానే. పద. ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. ఫ్లష్ ఈటర్సా? నరమాంస పక్షులు. నేను వెళ్ళిపోతాను. సుషి ఆగు. నాకు చాలా భయంగా ఉంది. నార్త్ ఈస్ట్. మనం ఇటువైపే వెళ్ళాలి. అటువైపు వెళ్ళిన రేడియేషన్ ఉంటుంది, ఇటువైపు వెళ్ళిన రేడియేషన్ ఉంటుంది. ఇటు వెళ్తేనే సేఫ్ గా ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు బోర్డు చూడలేదా? ఇక్కడ రాకూడదండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏయ్, నన్ను వదిలిపెట్టరా. రే పిరికి పందులారా, పారిపోతారేంట్రా? ఇప్పుడు నువ్వు చంపాల్సిన అవసరం ఏముంది వాణ్ణి? ముందు షూట్ చేయాలి, ఆ తర్వాతే మాట్లాడాలి. హలో, మీరు బాగానే ఉన్నారు కదా? నన్ను కాపాడండి. దయచేసి నా కట్లు విప్పండి. మీకేం కాదు. తొందరగా నన్ను మేము ఉన్నాం. కాపాడండి. నాకు చాలా భయం వేస్తోంది. కట్లు భయపడకండి. త్వరగా. ఓ దేవుడా, ఏంటిది? ఏంటి తను అలా చేస్తోంది? అంటే ఆ క్యానిబల్స్ వీళ్ళేనా? మనం వీళ్ళని చంపుండకూడదు, తప్పు చేశాం.
వాళ్ళని అర్జెంట్ షూట్ చేయాలి, లేదంటే దారుణంగా తయారవుతారు. వెళ్ళిపోదాం పదండి. చాలా టేస్టీగా ఉంది. ఏంటది? చూస్తే తెలియడం లేదా? హెల్మెట్. అది హార్డ్ హ్యాట్. దీన్ని హెల్మెట్ లా కూడా యూజ్ చేయొచ్చు, తెలుసా నీకు? అది నేను దేని నుంచి రక్షించదు. అది బుల్లెట్ ప్రూఫ్ కాదు. పర్వాలేదు, నాకు ఇది బాగా నచ్చింది. బుల్లెట్ ప్రూఫ్ లేని హెల్మెట్ నీకెందుకు? అది నీకెందుకు ఉపయోగపడదు? నాకు ఇది కావాలి. దీనివల్ల నీకేంటి ప్రాబ్లం? చెట్టు కింద ఉన్నప్పుడు కాయలు నెత్తి మీద పడకుండా కాపాడుతుంది. చెట్టు కింద సంసారం చేస్తారా? చెట్టు కూలిపోతే అది కాపాడుతుందంటావా? నాకు ఇది బాగా నచ్చింది. ఓకేనా? అది సిల్వర్. దాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా నాకు చూడొచ్చు. తెలుసు. నాకు ఇది నచ్చింది, నేను పెట్టుకుంటున్నా. దానికెందుకు ఇంతలా క్వశ్చన్ చేస్తున్నావు? ఇది నీకు దొరకలేదని అసూయగా ఉంది, అంతే కదా? దాన్ని తీసే. ఏమన్నా? తీయడం కుదరదు. దాన్ని తీసేమని చెప్పాను కదా. కుదరదు. చెప్పిన పని వెంటనే చేసి తీరాలి. నేను తీయను. హే, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నువ్వు ఒక బుల్లెట్ ని వేస్ట్ చేసా, తెలిసిందా? అసలు మీరేం చేస్తున్నారు? జోసెఫ్, ఇది బుల్లెట్ ప్రూఫ్, అందుకే పెట్టుకున్నాను. నీ ప్రాణాలు కాపాడడానికి. అదేం బుల్లెట్ ప్రూఫ్ కాదు. మమ్మీ, అనవసరంగా అతనితో అలా మాట్లాడకు. చూస్తే గొడవ పడేలా ఉన్నాడు. నేను పెట్టుకున్న హెల్మెట్ కింద పడేసి షూట్ చేస్తాను. అది అసలు హెల్మెటే కాదు. నా మాట విని గొడవ పెట్టుకోవద్దు మమ్మీ. నువ్వేంటి వాడికి సపోర్ట్ గా మాట్లాడుతున్నావు? మీరు లోపలికి వెళ్ళి చెక్ చేయండి, నేను ఇక్కడి నుంచి చూస్తాను. థ్యాంక్ యూ హెల్మెట్. ఓరి దేవుడా, అతను చనిపోయాడు. అతని దగ్గర బుల్లెట్స్ ఉన్నాయని చెక్ చేయి. వాణ్ణి నువ్వే కదా చంపావు, వెళ్ళి చెక్ చేయి. ఇక్కడేదో ఉంది. ఏముంది? అదేంటో వెళ్ళి చూడు. ఆ రూమ్ లో ఎవరున్నారో చూడు. ఓరి దేవుడా, ఏమైంది? ఈ అమ్మాయి చనిపోయింది. ఆ చచ్చిన వాడికి అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుందా? అతని కూతురు. అయితే పూడ్చి పెట్టుకుంటే ఇక్కడ ఎలా ఎందుకు పెట్టు కూర్చున్నాడు?
బయటికి వెళ్తే ప్రమాదం అనుకుని ఉండొచ్చు, లేదంటే తన కూతుర్ని ఎక్కువగా ప్రేమించి ఉండొచ్చు. ఈ నైట్కి ఇక్కడే ఉండి తెల్లవారుగానే బయలుదేరదాం. ఈ రోజు రాత్రికి మనం ఇక్కడే ఉండబోతున్నాం. ఆ రూమ్ లో ఏమున్నాయి? చనిపోయి ఒక అమ్మాయి పడుంది, అంతకు మించేం లేదు. నీకు ఇటువంటివన్నీ కామన్ అనుకుంటా. హే, ఇక్కడ ఏమున్నాయో చూసారా? గాడ్, ఇది నాకు ఇష్టమైన గ్రీన్ టీ. ఇది నీ దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టు. వావ్, ఇది కూడా సూపర్ గా ఉంది కదా. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. ఆపండి 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 మై డియర్ ఫ్రెండ్స్. హలో, మీరెలా ఉన్నారు? హలో, హాయ్. హాయ్. మీరంతా ఏం చేస్తున్నారు? దీన్ని తీసుకుని మేము ఆ కొండ పర్వతం పైకి వెళ్తున్నాం. దీన్ని తీసుకుని ఆ కొండపైకి వెళ్తారా? ఎందుకని? అక్కడికి వెళ్తేనే దేవుణ్ణి ప్రార్థించగలం. ఎందుకు? ఎందుకంటారేంటి? దేవుణ్ణి ప్రార్థించడానికి. ఇంతకంటే చేయడానికి మంచి విషయం ఏముంది? ఆ కొండ పర్వతం పైకెళ్తే దేవుడితో మాట్లాడొచ్చు. అందుకనే మేము వెళ్తున్నాం. ఇలా చేస్తే స్వర్గానికి వెళ్ళొచ్చు. ఒక్క విషయం మర్చిపోవద్దు, ఈ ప్రపంచానికి అంతమంటూ లేదు. అర్థమైందా? అందుకే దేవుణ్ణి స్మరిస్తూ ఉండాలి. ఆ పైకి వెళ్ళిన తర్వాత దేవుడు లేకపోతే తిరిగి వచ్చేస్తారా? అక్కడ అందరం కలిసి దేవుణ్ణి ప్రార్థిస్తాం, దొరికినవి తింటాం. ఇది ఇక్కడ ఇరుక్కుపోయింది. మీరేమంటున్నారు? దేవుడు మనల్ని విశ్రాంతి తీసుకోమంటున్నాడా? నేను మా రథానికి ఏమైందో చూస్తాను. అంతవరకు మీరు వెయిట్ చేస్తారా? ఖచ్చితంగా. ఇది కదలట్లేదు. మీరు కూడా వచ్చి ఒక చేయి వేయండి. నెట్టండి. గట్టిగా నెట్టండి. నెట్టండి. అందరూ సిద్ధమేనా? నెట్టండి, గట్టిగా నెట్టండి. కౌంట్ చేస్తున్నాను. 1 2 అంతే. గట్టిగా నెట్టండి. 1 2 3 స్పీడ్ గా నెట్టండి. 1 2 గట్టిగా నెట్టండి. అంతే, మీరు సాధించారు. వెరీ గుడ్, మీరు నిజంగానే సాధించారు. అందరూ కలిస్తే ఏదైనా సాధించొచ్చు అన్నదానికి నిదర్శనం. దాన్ని నాకు ఇవ్వండి. అవునవును, మనకి చాలా అదృష్టం. మీరు కూడా మాతో కలిసి వస్తారా? మంచి చేయాలనుకుంటున్నాం. మాతో రావచ్చు కదా? చాలా థ్యాంక్స్. అక్కడ నా కూతురు వెయిట్ చేస్తూ ఉంది. అలాగే ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు. మేమందరం కూడా ఒకే కుటుంబంలా కలిసి ఉంటున్నాము. మీరు నా కూతురు లాంటి వారు కాదు, చెల్లి లాంటి వారు. మిమ్మల్ని కూడా మాతో జాయిన్ చేసుకోవడానికి అలా ఆశపడుతున్నాను. అన్నందుకు థ్యాంక్ యూ, బట్ నేను రాలేను. మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నాయా? లేదు, ఏమీ తినకుండానే మేము ఇలా వెళ్తున్నాం. కానీ దేవుడు మిమ్మల్ని అలా చూస్తూ వదిలేడు కదా. ఇది మీరు తీసుకోండి. నా ఆశీర్వాదాలు ఎప్పుడు మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెడతాయి. నిజంగానా? థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మళ్ళీ పాట పాడదామా? ఏంటిది? మేం వచ్చేటప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాం, అదే అంటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. వావ్, బాగుంది. ఇది నాకు బాగా నచ్చింది. కానీ మీరు ఆ కొండపైకి ఎలా వెళ్ళగలరు? ట్రై చేసి చూద్దాం. సరే, బయలుదేరమంటారా? రండి రండి రండి, తొందరగా పట్టుకో. తొందరగా రండి. చెయ్యటవండి. ఇక జాగ్రత్తగా మనం పెట్టండి. బయలుదేరదామా? బయలుదేరదాం. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను,
సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యం స్తుతించిన నీ రుణము తీర్చలేము. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. ఎవరైనా కార్ ఆర్డర్ చేసుకున్నారా? దీన్ని ఎక్కడి నుంచి కనిపెట్టి తీసుకొచ్చావు? ఇది రోడ్లో పార్క్ చేసింది. చూస్తే ఎవరు లేరు, వేసుకొచ్చేసాను. పైగా కీ కూడా కార్కే ఉంది. ఈజీగా తెచ్చేసాను. దీంతో మనం ఈజీగా తప్పించుకోవచ్చు. మనం దీనిలో ప్రశాంతంగా ట్రావెల్ చేయొచ్చు. ముందు ఎంత భయపడిపోయానో తెలుసా? చూడ్డానికి క్లైమేట్ బాగుంది కదా. అవును, నిజమే. కానీ ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా వెళ్లే ఈ జర్నీ చాలా బాగుంది. ఎందుకన్నా స్పీడ్ గా డ్రైవ్ చేయడం తెలీదా? అట్లీస్ట్ మీరు గంటకు 60 కిలోమీటర్లు. ఎందుకని? ఎందుకంటే మనం ఇక్కడే ఉంటే మృగాలు మనపై దాడి చేస్తాయి కాబట్టి చెప్తున్నాను. అందుకే కొంచెం స్పీడ్ గా వెళ్ళు. నువ్వు ఇంకేదో ప్లాన్ చేసుకున్నట్టున్నావు. మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఎందుకని మంచిది కొంచెం స్లోగా వెళ్ళు. ఎందుకంటే ఇక్కడ క్రాఫ్ట్స్ పెడతారు. 100 మైళ్ళ దూరంలో ఒక డీసెంట్ గ్రామం ఉంటుంది. అక్కడ రేడియేషన్ ప్రాబ్లం ఉండదనుకుంటున్నాను. అయిపోయింది. ఇకపై మనం నడిచే వెళ్ళాలనుకుంటున్నా. అక్కడ బ్లూ బ్రిడ్జ్ ఎక్కడుందో మనం కనిపెట్టాలి. అక్కడికి వెళ్తేనే మనం బయటపడగలం. సూజీ, నీ ఫోన్ సిగ్నల్స్ ఒకసారి చెక్ చేయి. ఎందుకంటే శాటిలైట్ ద్వారా సిగ్నల్స్ వస్తే మనం ఎక్కడున్నామో తెలుస్తోంది. అసలు సిగ్నలే రావట్లేదు. ఇక్కడ 1% సిగ్నల్ కూడా రావట్లేదు. అసలు టెక్నాలజీయే లేని ప్లేస్ లో మనం ఇరుక్కుపోయాం. ఈ ప్రపంచమే అలా ఇరుక్కుపోయింది. మనం ఇంకా ఇలా ఎంత దూరం వెళ్ళాలో తెలియడం లేదే. వెళ్లే వరకు వెళ్తూనే ఉందాం. మన కొత్త ఫ్రెండ్ ని చూసారా? ఇందులో ఏముందో చూడండి. హలో మిస్టర్ పీచెస్, నిన్ను కలవడం చాలా సంతోషంగా ఉంది. దీన్ని చూసారా? ఇది మనకు సహాయం చేస్తుందని నాకు అనిపిస్తోంది. ఓ దేవుడా, ఏంటిది? దీనికోసమైనా ఈ రోజు నైట్ మనం పార్టీ చేసుకోవాలి. నిజం చెప్పాలంటే ఇది చాలా సూపర్ గా ఉంది. టేస్టీగా కూడా ఉంది. నిజంగానే ఇది చాలా బాగుంది. న్యూక్లియర్ వార్ తెలుసుకుని ముందే వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారా? ఏదేమైనా సరే మనకు మంచి జరిగింది కదా. న్యూక్లియర్ బాంబు వల్ల ఈ ప్రపంచానికే ప్రమాదం ఉంది. మీరు దాని గురించి ఏం ఆలోచించరా? ఇప్పుడున్న పొజిషన్ లో దాని గురించి ఆలోచించి ఏం చేయగలం చెప్పు. అంతే కదా, లేకపోతే నా కెరియర్ సూపర్ గా ఉండేది, నాకు మంచి ఉద్యోగం కూడా దొరుకుండేది. కానీ అన్ని తలకిందులు అయిపోయాయి. నేను 5 minutes లో వస్తాను, ఉండండి. నాకు కూడా కొంచెం ఇస్తావా? అది ఇక్కడ ఉన్న ఇస్తానుండు. ఇదిగో. ఇది నీకు కావాలా? ఇవంటే నాకు చాలా ఇష్టం, తెలుసా నీకు? గాడ్, ఇది పాడైపోయినట్టుంది.
నేను ఇప్పుడే వస్తాను. ఏయ్, అది నాది. నువ్వేం మాట్లాడుతున్నావు? ఇక్కడ ఉన్నవన్నీ మాకు కూడా సొంతమే. అది నేను కావాలని తెచ్చుకున్నాను, ఇలా ఇచ్చే. ఓరి దేవుడా, నీకు అసలు మర్యాద అనేది తెలీదా? ఎదుటి వారి దగ్గర ఎలా ఉండాలో నీకు చిన్నప్పటి నుంచి నేర్పలేదా? మేము లేకపోతే ఈ పాటికి నువ్వు చనిపోయి ఉండేవాడివి తెలుసా? నేను లేకపోయినా మీరు చచ్చేవాళ్ళు. మీరెవరు ఇక్కడ లేకుండా సుజీ నేను ఉంటే బాగుండేది. అదెలా కుదురుతుంది? సూజీ నీతో పాటు ఎందుకు కలుపుకోవాలనుకుంటున్నావు? కరెక్ట్ గానే చెప్పారు. సుజీ ఎవరితో ఉంటుందో అడగాలి కదా. కాఫీ తాగుదామా? తాగుదాం, బాగుంటుంది. బాగోపోతే ఏమనుకోవద్దు, కానీ బానే ఉంటుంది. థ్యాంక్ యూ. షేర్ చేసుకుందామా? ఎవరొద్దన్నారు? నిజంగా అంటున్నావా సుజీ? మీ డాడీని చంపిన వాళ్ళతో షేర్ చేసుకుంటున్నావా? సూజీ, నీలాంటి దుర్మార్గుణ్ణి నా జీవితంలో చూసిందే లేదు. నువ్వు అనుకుంటుంది ఇది నిజం కాదు. సుజీ, సుజీ నన్ను క్షమించు. నువ్వెందుకని అలా మాట్లాడావు? నన్ను క్షమించు, నా మూడు సరిగా లేక అలా మాట్లాడేశాను. నువ్వు అలా మాట్లాడతావని నేను అనుకోలేదు. మా డాడీ చనిపోయిన తర్వాత నుంచి నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? ఆయన చనిపోకుండా ఉండుంటే బాగుండు. నా మనసు చాలా బాధగా ఉంది. ఆయన స్థానంలో నువ్వు ఉంటావా? ఖచ్చితంగా నేనుంటాను. మనిద్దరం సుఖంగా సంతోషంగా జీవిస్తాం. అసలేమైంది నాకు? సుజీ, సూజీ, 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 మై బేబీ. సూజీ, ఎక్కడికి వెళ్ళిపోయావు? వాడి కనుక నా కంటికి కనపడితే చంపేస్తాను.
ఏంటో నాకు అసలు అదృష్టం అనేదే లేదు, అందుకే ఇలా జరుగుతుంది. ఛ! నువ్వు భయపడుకు, నన్ను భయపెట్టద్దు. అసలు నువ్వెవరో ఎక్కడి నుంచి వచ్చావో చెప్పు. నువ్వే మా ఇంటికి వచ్చావు, మేము ఇక్కడే జీవిస్తున్నాం. నువ్వు ఈ టవర్ ని చూసే కదా ఇక్కడికి వచ్చావు, కానీ ఇందులో వాటర్ లేదు, నీకు అదృష్టం కూడా లేదు, అది పనిచేయడం ఓ లేదు. అలాగా, కానీ చూడ్డానికి దాని ఆకారం బాగానే ఉంది బాగుంటే కదా. ప్రయోజనమే ఉంది, పనిచేయాలి కదా. యాక్చువల్లీ దీన్ని చూసి మేము ఇక్కడికి నీతో పాటు వచ్చాం. ఇంకెవరున్నారు? నేను నా వైఫ్ ఉంటున్నాం. నా పేరు జోఫర్సన్, నా వైఫ్ మిల్లీ. నా పేరు కేట్. నువ్వు మాతో కలిసి వ్యాపారం చేస్తావా? నువ్వేమంటున్నావు? నీకేం కావాలి? మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలి. మేము ఇప్పటికే చాలా సార్లు ప్రయత్నించాం, కానీ కుదరలేదు. ఇక నువ్వే మమ్మల్ని బయటికి తీసుకెళ్తావు అనుకుంటున్నా. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? నేనైతే నా ఆర్టిస్ట్ కి వెళ్ళాలి. మేము అక్కడికి రాము, ఎందుకంటే మేము ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్లిపోవాలనుకుంటున్నాం. మీరు చనిపోవాలనుకుంటున్నారా? అలా అనుకుంటే చావు కోసం కష్టపడాలి. చూడు, మా దగ్గరున్న ఆహార పదార్థాలు అయిపోయాయి, తనకు ఒంట్లో బాలేదు. అణుబాంబు పేలిన రేడియేషన్ వల్లే తను ఇలా తయారయ్యింది. ఇందులో మా తప్పేముంది? మాకు జీవించడానికి కూడా హక్కు లేదా? మా పిల్లలు వదిలి వెళ్లిపోయారు, తిండి కూడా లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు? అది బ్లాస్ట్ అయినప్పుడు నేను అక్కడే ఉండి చూశాను. ఆ న్యూక్లియర్ బాంబు వల్ల ఎన్ని జీవితాలు నాశనం అయిపోయాయి. ఇందులో ఇంకా 3 బుల్లెట్లు మిగులున్నాయి. దాంతో నన్నేం చేయమంటున్నారు? ఇకపై దీన్ని ఉపయోగించలేను. ఇది నీ దగ్గర ఉంటేనే మంచిది. దయచేసి నీ దగ్గర ఉంచుకో. నీకంటూ చెప్పుకోవడానికి ఎవరైనా ఉన్నారా? నా కూతురుంది. ఈ ప్రాంతంలోనే తను ఎక్కడ ఉండొచ్చు. ఈ లోకంలో బ్రతుకుండడం కంటే చచ్చిపోవడం మంచిది. ఇక్కడే నువ్వు హత్యలు చేయడం మొదలు పెడుతున్నావు. దాన్ని నీ దగ్గరే ఉండనివ్వు. నువ్వు న్యాయం చేయగలవు. ఇల్లు లేకుండా జీవించడం కష్టం. నిజం చెప్పాలంటే మా బ్రతికే నాశనం అయిపోయింది. ఇలా బ్రతకడం కంటే చచ్చిపోవడం మంచిదనిపిస్తుంది. ఇకపై మేము బ్రతుకున్న ఉపయోగం ఏంటో చెప్పండి. అందుకే నాకు అందులో ఒక బుల్లెట్ ప్రశాంతతనిస్తుంది. ఎక్కడ చూసినా పొల్యూషన్, ప్రపంచం మొత్తం మారిపోయింది. నాకు బ్రతకాలని లేదు, ఇప్పుడే చనిపోవాలని ఉంది. నేను పెద్ద తప్పు చేసేస్తాను. అతని మాట వినుండకూడదు అసలు నేను. దేవుడంట. ఏంటి దేవుడా, ఎలా ఉన్నావు నువ్వు? హ? ఇక్కడున్న వాళ్ళందరూ ఎన్ని కష్టాలు పడ్డారా అని మీరు నేను పిలవంగల్లా వచ్చేస్తారా ఏంటి? హ? నా జీవితంలో ఇలాంటి సంఘటన చూస్తానని నేను అనుకోలేదు. ఎంతో సంతోషంగా ఉన్న మా కుటుంబాన్ని నువ్వు ఒక్క రోజులో విడదీసేశావు. నా కుటుంబం అంతా చిన్న భిన్నమైపోయింది. భర్తని పోగొట్టుకుని కూతురు తప్పిపోయి ఒంటరిగా ఇలా కూర్చొని ఏడుస్తున్నాను. అసలు మా మీద నీకు ప్రేమ జాలి లేదా? ఇకపై నా జీవితంలో సంతోషమే లేదు. నా జీవితంలో వెలుగంతా పోయింది. అసలు నువ్వు ఉన్నావో లేదో తెలీదు. ఆ బ్లూ బిచ్ ఎక్కడుందో నేను కనిపెట్టాలి. అలాగే నా కూతుర్ని కూడా కనిపెట్టాలి. వీళ్ళు ఇంకా వెళ్తూనే ఉన్నారా? వీళ్ళకేం పిచ్చి పట్టిందో తెలియడం లేదు. ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు మీరెవరు? నేను సరెండర్ అయిపోతున్నాను. దయచేసి నన్నేం చెయ్యొద్దు.
మీరు పోగొట్టుకున్నారు కదా, మనం అందరం కూడా పోగొట్టుకున్న వాళ్ళమే. నువ్వు నిజంగానే తప్పిపోయావా? నేను నమ్మలేకపోతున్నాను. అవును, నేను చూస్తే అలా అనిపిస్తుంది. అవును, నేను నిజమే చెప్తున్నాను కదా. నేను నిన్ను టచ్ చేసి చూడొచ్చా? ఏ వద్దు, నువ్వు నన్ను కొట్టకూడదు. ఎందుకంటే నేను చూసే ప్రతిది కూడా నాకు నిజమని అనిపించడం లేదు. అంతేకాదు ఇదంతా తప్పుగా ఉంది. ఓరి దేవుడా, ఏం చేశాడు? పిచ్చి పట్టినట్టు చేస్తున్నాడు. ఎలాగైనా తప్పించుకోవాలి. అయితే నువ్వు నిజంగానే ఇక్కడున్నావా? చెప్పు. నన్నేం కన్ఫ్యూజ్ చేయకండి. నిజంగానే నేను ప్రాణాలతో ఉన్న మనిషిని. నాకు చాలా సంతోషంగా ఉంది. దయచేసి నాకు ఒక హెల్ప్ చెయ్యి ప్లీజ్. నా స్నేహితులు నేను పోగొట్టుకున్నాను. వాళ్ళు ఎక్కడున్నారో వెతకాలి. నేను కూడా అంత కోల్పోయాను. నా హస్బెండ్ చనిపోయారు. నా కూతురు తప్పిపోయింది. తనెక్కడుందో కనిపెట్టాలి. తను ఏయ్, నువ్వు కనిపెట్టాలి. దాన్ని టచ్ చేయకు. నీకంతా మంచి జరుగుతుంది. నన్ను నమ్మొచ్చు. ఈ చెట్టుని చూసావా? అది నిన్ను చంపేస్తుంది. ఇది నిద్రపోతున్నట్టు నటిస్తుంది. ఇందులో రేడియేషన్ ఉంది. ఇందులో ఉన్న డార్క్నెస్ తెలుస్తుంది. చూసావా? సమయానికి వచ్చి మీరు నన్ను కాపాడారు. ఓ, ఆ డార్కెస్ట్ ట్రీ లాగా నేనే మోసమైన కాదు. మనం అందరినీ కనిపెట్టి తీరాలి. నా ఫ్రెండ్స్ అందరూ ప్రాణాలతో ఉన్నారని నేను నమ్ముతున్నాను. నేను ఇక్కడ నుంచి బ్లూ బ్రిడ్జ్ కి వెళ్ళాలనుకుంటున్నాను. అది ఎక్కడుందో మీకు తెలుసా? నాకది తెలుసు. నాకు దాని గురించి బాగా తెలుసు. నేను అది చాలా సార్లు వెళ్ళాను, చూశాను కూడా. మ్యాప్లన్నింటినీ నేను చదవగలను. ఎందుకంటే నా బ్రెయిన్ లో ఉన్నాయి కాబట్టి. నిజంగానా? చచ్చే వరకు దాన్ని అలాగే ఉండనివ్వాలి. ఇది నీ తల స్ట్రైట్ గా పెట్టి చూస్తూ ఉండి వెనక్కి తిరిగి నన్ను చూడొద్దు. మనం ముందుకు వెళదాం, సరేనా? సరే, వెళ్దాం. నాతో పాటు రండి. లేదు, నేను రాలేను. నా ఫ్రెండ్సే నాకు ముఖ్యం. అతని పేరు శాంసంగ్. ఇప్పుడు దీన్ని పెట్టుకుంటే సరిపోతుంది.
ఇక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. వీళ్ళందరూ ఇక్కడేం చేస్తున్నారు? వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్తేనే నేను తప్పించుకోగలను. ఇదే చివరి టిన్, జాగ్రత్తగా తాగు. థ్యాంక్ యూ. అందరూ ఇలా చూడండి. ఆ సౌండ్ మీకు వినిపిస్తుందా? ఏయ్, అక్కడే ఆగు. రిలాక్స్. మేమెవరూ కూడా నేనేమి చెయ్యం. నేను ఇక్కడికి నా కూతుర్ని వెతుక్కుంటూ వచ్చాను. తను రెడ్ కలర్ క్యాప్ అండ్ బ్లూ కలర్ జీన్స్ వేసుకుని ఉంటుంది. మీరు తను చూసారా? చూడలేదు. నువ్వు ఒంటరిగా వచ్చావా? మీలో ఎవరైనా నా కూతుర్ని చూసారా? నిన్నెవరైనా ఫాలో అయ్యారా? ఎవరు అవ్వలేదు. ఎవరు నన్ను ఫాలో చేయలేదు. మేం కూడా ఎవరిని ఇక్కడ చూడలేదు. అయితే మీరు ఒక్కళ్ళు కూడా తనని చూడలేదా? మీరందరూ ఇక్కడ దాక్కున్నారా? దాక్కున్నామా? మేమింకా చావకుండా మనం బ్రతుకున్నాం. అందరం సర్వే చేయడానికే కదా ఇక్కడికి వచ్చాం. మహారాణిలా ఉండాల్సిన దాన్ని బయటికి వెళ్లకుండా 4 గోడల మధ్య నరకం అనుభవిస్తున్నాను. కాక్రోచ్ లో జీవించడం నేర్చుకో. అదే మీకు సూట్ అవుతుంది. అలా ఉండడమే మీ అందరికి కూడా మంచిది. పదండి. మేమందరం ఇక్కడ సైలెంట్ గానే ఉన్నాం. ఆగండి. దయచేసి హెల్ప్ చేయండి ప్లీజ్. నా వల్ల కుదరదు. దొరికిపోయారు కదా, ఇప్పుడేం చేస్తారు? వాళ్ళని పట్టుకున్నారా? నా మాస్క్ చాలా టైట్ గా ఉంది. నాకు మాట్లాడడానికి కూడా రావట్లేదు. లోపల దాచుకుని ఏమన్నా తింటున్నావా? బుద్ధి లేకుండా మాట్లాడకు. ఎందుకు ఇలా తయారయ్యావు? రండి వెళ్దాం. కమాన్ మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. కమాన్, ఆకలేస్తుంది. రండి. ఎవరది? నా మాస్క్ తీసి ఏం చేస్తున్నావు నువ్వు? ఏయ్, ఆగు. ఆగండి. ఈ అమ్మాయిలు అంటేనే అంతే. ఏం చేయాలో తోచడం లేదు. నా కూతుర్ని వెతకాలి. నా కూతుర్ని ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. ఖచ్చితంగా నా కూతుర్ని వెతికి పట్టుకుంటాను. నాకేమీ కాదు, ఏమీ కాదు. నేను దేనికోసమే వెతుకుతున్నాను. Yes! నేను కనిపెట్టేశాను. మ్యూజిక్ వినిపిస్తుంది. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. ఎడాలి, నీకేమైనా వినపడుతుందా? మ్యూజిక్ ఉన్న చోట మనుషులు కూడా ఉంటారు. వాళ్ళిద్దరిని విడదీయలేం. మనం కూడా అక్కడికి వెళ్ళి చూసొద్దామా? ఎలాగైనా మనం వెళ్ళి చూసి రావాలి.
చికెన్ కావాలి వెల్కమ్ వెల్కమ్ ఆ పని చేయకుండా మీరంతా ఇక్కడేం చేస్తున్నారు? ఏ మీకు తెలీదా? ఈ ప్రపంచానికి ఏం జరుగుతుందో కూడా మీకు తెలీదంటారా? మేమందరం ఇక్కడ పార్టీ చేసుకుంటున్నాం. రండి తీసుకోండి. హే బేబీ, నువ్వు వదిలేసేయ్. ధైర్యవంతురాలివే, పర్వాలేదు తాగు. నువ్వు అసలు ఎక్కడి నుంచి వచ్చా? నేను ఎప్పుడు ఒకే ప్లేస్ లో ఉండలేను. అలా తిరుగుతున్నప్పుడే ఈ ప్లేస్ కు చేరుకున్నాను. నాకు ఈ ప్లేస్ ఎంతగానో నచ్చింది, అందుకే ఇక్కడ ఉంటున్నాను. అసలు ఈ ప్లేస్ లో స్పెషల్ ఏముందో చెప్పు. ఇక్కడ లెక్క పెట్టలేనన్ని సప్లైస్ ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ 4000 ప్లస్ 3000 7000 క్యాన్స్ ఉన్నాయి. స్మాల్ వి ఉన్నాయి, లార్జ్ వి ఉన్నాయి. ఇక్కడున్న ఆహారంతో కొన్ని సంవత్సరాలు బ్రతికేయచ్చు. చికెన్ ఆ తర్వాత ఆకలిస్తే ఒకరికొకరు చావడమే. ఎంత టేస్టీగా ఉందో. ఇటువంటి ఫుడ్ నీకెక్కడ దొరకదు. అందుకే మేము ఎక్కడుంటున్నాం, అందరం సెటిల్ అయిపోయాం. ఇక నేను, నా పేరు డీజే ప్యాక్లిప్సో. అది నా ఒరిజినల్ నేమ్ కాదు. ఈ ప్లేస్ కోసమే నేను పుట్టాను. నా పేరు కేట్, అది నా ఒరిజినల్ పేరే. మీ దగ్గర ఏమైనా పెయిన్ కిల్లర్స్ ఉన్నాయా? ఏయ్, ఆ డబ్బా ఇటు ఇవ్వు. ఇదిగో క్యాష్ తీసుకో. ఇది నీకు ఉపయోగపడుతుంది, ఉంచుకో. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ. నువ్వింకా చాలా విషయాలు తెలుసుకోవాలి. మనం చనిపోయే కంటే ముందు ఏ వస్తువు ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసుకొని చనిపోవాలి. ఇవన్నీ బ్యాన్ చేశారని నేను అనుకుంటున్నాను. లేదు 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 లేదు, ఇక్కడ దేన్ని ఎవరూ బ్యాన్ చేయడం కుదరదు. తాగుతావా? ఎంజాయ్ చేయి. చెప్పాలంటే ఇది ఒక స్వర్గలోకం. రా వెళ్దాం. చాలా బాధలో ఉన్నట్టున్నావు. కొద్ది రోజులుగా నేను బాధపడుతూనే ఉన్నాను. ఈ ప్లేస్ ని ముందే కనిపెట్టుంటే బాగుండేది. అంతా మన మంచి కోసమే జరిగినట్టుంది. ఖచ్చితంగా మనం సంతోషంగానే జీవిస్తాం. అందుకనే కదా బతుకుతున్నాం. బాధలన్నీ మర్చిపోయి పార్టీని ఎంజాయ్ చేయడం మంచిది. ఈ ప్రపంచానికి మనం అది నేర్పించాలి. ఈ ప్రపంచానికి? అవును. ఏమైంది? ఈ ప్రపంచం చాలా ఘోరమైంది. ఇందులో బ్రతకడం చాలా కష్టం. మనుషులు మృగాల్లా తయారయ్యారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియడం లేదు. ఈమె చెప్పేది నిజమే. మంచివాళ్ళని వాళ్ళెవరూ లేరు. జరిగినవి తలుచుకుంటే భయమేస్తుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. ఇక్కడికి వచ్చి నేను ఎన్నో కష్టాలు అనుభవించాను. జీవితంలో ఎప్పుడూ అలాంటివి అనుభవించలేదు. ఇదంతా ప్రకృతి పనే. లేదు లేదు, అదంతా వికృతి పనే. Cheers. Cheers. నేను నిన్ను 2 క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నా. నువ్వు సంతోషంగానే ఉన్నావా? నువ్వు ఇక్కడ జీవించడం సేఫ్ అనుకుంటున్నావా? Yes. ఎస్ అంటే ఎస్ అని అంత సింపుల్ గా చెప్పేస్తున్నావు. రెండిట్లకి సేమ్ ఆన్సరా? దేనికి సూట్ అవుతుందో దానికే ఉంచుకో. నేను లోపలికి రావచ్చా? మమ్మీ, సుచి నువ్వేనా? సుచి, ఓ మై గాడ్, నా కూతురు దొరికితే నాకు చాలా సంతోషంగా ఉంది. Hey. సుచి, లవ్ యు. లవ్ యూ టూ మమ్మీ. మిస్ యు నాన్న. నేను కూడా చాలా మిస్ అయ్యాను మమ్మీ. దేవుడి దయ వల్ల నువ్వు నా దగ్గరకు వచ్చేసావు. మీకు వెల్కమ్ చెప్తున్నాను ఫ్రెండ్. ఓ థ్యాంక్ యూ. ఓ, రా, ఇలా కూర్చో. ఏం జరిగిందో చెప్పు. ముందే విన్న తాగనివ్వు. మీ దగ్గర నుంచి నన్ను తీసుకెళ్లిపోయాడు కదా, ఆ తర్వాత వాడికి నాకు చాలా పెద్ద గొడవ అయింది. వాడి నుంచి తప్పించుకుని వచ్చేసాను. నన్ను ఎలా కనిపెట్టావు? నేను ఇది వాడి దగ్గర నుంచి కొట్టేశాను కదా. వాడి మ్యాప్ నీ దగ్గరే ఉంచుకున్నావా? వాడి క్యాంపస్ ని నువ్వు కొట్టేశావు, మ్యాప్ ని నేను కొట్టేశాను. మనం ఇలా కలుసుకున్నాం. నాకెప్పుడో సంతోషంగా ఉంది. డ్రింక్ చేస్తావా? ఓరి దేవుడా, మీరేమంటున్నారు? ఇదెంత చిల్ గా ఉంది. ఇవన్నీ ఇక్కడ సర్వసాధారణమే. జాలీగా ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇటువంటి సౌకర్యం లేకపోతే ఎలా చెప్పండి? ఇవన్నీ దొరుకుతాయని కదా మీరు ఇక్కడికి వచ్చారు. అదిగో ఒకసారి ఆ ప్లేస్ చూడు.
ఇంతకు మించి మాకు ఎక్కువేమొద్దు, ఇవే చాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నావు? దీని ద్వారా ఎవరినైనా కాంటాక్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాను. నువ్వెవరిని కాంటాక్ట్ చేయాలి? ఇక్కడ నుంచి బయటపడాలి కదా. దీంతోనా? దీన్ని యూజ్ చేసి ఎక్కడికి వెళ్ళలేం. ఇప్పుడు ఇది మనకు అవసరం కూడా లేదు. అనవసరమైన ఆలోచనలు ఆలోచించుకో. ఇవ్వు. ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు కదా. నేను దేని గురించి ఆలోచించట్లేదు, ఇవ్వండి. డాన్స్ చేద్దామా? నేను డాన్స్ అంటే మా మమ్మీకి డాన్స్ రాదు, తను అస్సలు డాన్స్ చేయదు. అసలు ఆ విషయం నీకెవరు చెప్పారు? నీకు నువ్వే డిసైడ్ అయిపోతావా? హా? రా మన ఇద్దరం డాన్స్ చేద్దాం. నేను కొద్దిగా తీసుకుంటాను. తీసుకోండి. నువ్వు రెడీయా? హా? నేను కూడా కొంచెం తీసుకుంటాను. తీసుకో తీసుకో. మా మమ్మీ ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను. సారీ వేస్తావా? ఇది You? ఈ పార్టీ మీకు ఎలా ఉంది? బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా? అవును. యా. ఏంటి నిద్ర పట్టడం లేదా? అవును, ఎంత ట్రై చేసినా రావడం లేదు. ఈ ప్లేస్ మీకు నచ్చిందా? ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంది కదా. డ్రింక్ చేస్తావా? వద్దొద్దు. ఇంతకు మించి తాగితే నేను ఉండలేను. నో థ్యాంక్స్. మీరేం చేయాలనుకుంటున్నారు? ఇంకా తాగుతారా? తాగి తందనాలాడతారా ఏంటి? అవును. అవును, మీరేమైనా ఇక్కడ కనిపెట్టాలి అనుకుంటున్నారా? లేదు. అయితే ఇక్కడే కూర్చొని ఈ ప్రపంచాన్ని నాశనం అవడాన్ని చూస్తూ ఉంటారా? అవును. మీకు కూడా కావాలనుకుంటే నాతో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ఈ ప్రపంచం ఇలాగే ఉంటే చాలా బాగుంటుంది. ఈ రోజు ఏదైనా ఇక్కడ స్పెషల్ జరుగుతుందా? ప్రతిరోజు ఇక్కడ స్పెషలే. డ్రింక్స్ తాగుతూ పార్టీలు చేసుకుంటూ. అవును, ఇది ఇక్కడ ఉండకూడదే. ఓ ఇదా? ఇది ఎప్పటి నుంచి ఇక్కడే ఉంది. నేను ఎప్పుడూ దీన్ని టచ్ చేయలేదు. నాకు తెలిసి వారం క్రితమే మాడిపోయాయి అనుకుంటా, అందుకే వదిలిపోయాయి. తింటావా? నో బాబోయ్, నాకొద్దు. కానీ ఒకవేళ ఈ చెట్టు ప్రాణాలతో ఉండుంటే కనుక నన్ను ఈ పాటికి చంపేసేది. కానీ ఇప్పుడు మాడి మస్ అయిపోయింది. సరే, దీన్ని ఇప్పుడు తీసుకున్న ప్రయోజనం లేదు. తిరిగి మనం పార్టీ ఎంజాయ్ చేద్దాం పదండి. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఏంటి ఏంటి అయ్యో. అసలేమైంది నీకు?
అంటే దీని అంతటికీ కారణం నువ్వేనా? ఇక్కడ మీతో పాటు మేము కూడా ఉంటే దీనిలాగే మా జీవితం కూడా అయిపోతుందా? హ? ఆ! ఆ! ఎందుకు ఇప్పుడు ఓవర్గా రియాక్ట్ అవుతున్నా? నేనేమి ప్రపంచాన్ని రక్షించాలి అనుకోవడం లేదు. అవును, ఇక్కడుంటే స్లో డెత్ అని నాకు తెలుసు. నీతో పాటు స్లో డెత్ లో నేను పాల్గొనలేను. నేను జీవించాలనుకుంటున్నాను. అస్తమానం నీ మనసు మారుస్తూనే ఉన్నా. నేనేం మారలేదు, నువ్వే మార్చేశావు. సరే, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడుందాం అనుకుంటున్నారు? ఎక్కడో వెళ్ళి ఉండడం కంటే ఇక్కడే ఉండొచ్చు కదా. అదే అందరికీ మంచిది. వేరే చోటుకు వెళ్ళి ప్రశాంతంగా ఉండగలరా? బయట మొత్తం రేడియేషన్ ఉంది, అది మనం చంపడానికి ట్రై చేస్తుంది. ఆ విషయం తెలుసు కదా. కానీ ఈ ప్లేస్ లో సేఫ్ గా ఉండొచ్చు. ఇక్కడ మంచి ఆహారం ఉంది, పైగా ఏం కావాలన్నా కూడా తాగొచ్చు. వీటన్నిటితో నువ్వు సంతోషంగా ఉండొచ్చు కదా. నేను పార్టీ చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే సుజికి మంచి జీవితాన్ని ఏర్పాటు చేయాలి. తను ఇక్కడ ఉండకూడదు. ఇటువంటి జీవితం తనకొద్దు. ఇటువంటి పనులొద్దు. నేను నిజమే చెప్తున్నాను, ఇలాంటి జీవితం తనకొద్దు. అన్ని తొందరలోనే సర్దుకుంటాయి. జస్ట్ రిలాక్స్. నేను చెప్పిన మాట వినొచ్చు కదా. ఏం చేస్తున్నాను? నా మీద చెయ్యి వేస్తావంటే కాల్చి చంపేస్తాను. కూల్ 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 కూల్. ఎందుకంత కోపం నీకు? నా మాట విను. ఇలా చూడు, నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను. అర్థమైందా? అర్థమైంది కదా. అవునా? మరి అలాంటప్పుడు ఎందుకు కోపం? ఓకే, ఇక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు చెప్పు? ఇది స్వర్గలోకం బేబీ. నన్ను బేబీ అని పిలిస్తే కాల్చి చంపేస్తాను. అర్థమైందా? సుజీ, త్వరగా పైకి లేకు. ఏమైంది మమ్మీ? లేవు, మనం చెప్తున్నాను కదా, మనం ఇక్కడ నుంచి త్వరగా బయటపడాలి. సుజీ, త్వరగా నీ థింగ్స్ తీసుకుని బయటికి రా. త్వరగా త్వరగా వెళ్ళాలి. రా త్వరగా. కానీ ఏమైందో చెప్పు మమ్మీ. తర్వాత చెప్తాను, తొందరగా రా. వస్తున్నా. ఎక్కడా లేనంతగా ఇక్కడ ఉన్న వాళ్ళకి సంతోషం దొరుకుతుంది. అసలు ఏమైంది మమ్మీ నీకు? ఇలా మాట్లాడే వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. మామ్, నువ్వు ఏం చేస్తున్నావు? త్వరగా రా. నీకేమైంది? పద, వెళ్దాం. పిచ్చి పట్టినట్టుంది. అసలు వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారో అర్థం కావట్లేదు. నన్నే కొట్టేసి వెళ్తుంది. నువ్వేం చేస్తున్నావో తెలియట్లేదు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు మమ్మీ? నాకే తెలియడం లేదు. తెలియనప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి చెప్పు? ఈ ప్రదేశం చాలా చల్లగా ఉంది మమ్మీ. ఇది చాలా డేంజరస్ అయిన ప్లేసు. ఇక్కడ నుంచి మనం తొందరగా బయటపడిపోవాలి. అక్కడొక డీజే ఉన్నాడు, చూసావు కదా? వాడు చూడడానికి చాలా తేడాగా ఉన్నాడు. అందుకని మనం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు వాళ్ళతో మనకేమంత ప్రాబ్లం? వాళ్ళు ఇంకేం సాధించలేరు. వాళ్ళ జీవితం అంతే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనుకోవడం లేదు. వాళ్ళందరూ స్టూపిడ్స్. నువ్వు నాకు ప్రామిస్ చేయి, నువ్వెప్పుడు కూడా గివ్ అప్ చేయనని చెప్పు. మమ్మీ, మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోదామా? అవసరమైతే మనం ఇక్కడే ఉందాం. 2 minutes ఉండి వస్తాను. మమ్మీ, ఒకసారి ఇక్కడ చూడు. ఏంటది? దగ్గరికి వెళ్ళి చూద్దామా? నేను వెళ్ళి చూసొస్తాను. వద్దొద్దు, నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడే ఉండి బ్యాక్ నుంచి కవర్ చేస్తూ ఉండు. ఓకే.
మర్యాదగా గన్ను ఎవరిని అడిగి ఎక్కడికి వచ్చావు ఏంటి బుల్లెట్స్ అయిపోయినాయా? ఇక్కడికి వచ్చే ముందే అన్ని చెక్ చేసుకుని రావాల్సింది. తప్పు చేస్తా. నిజంగా ఇది ఉండడం నా అదృష్టం. చాలా పొగరుగా ప్రవర్తించావు కదా నువ్వు. ఎవరైనా ఇంటికి వస్తే ఇలాగ ప్రవర్తిస్తారు. నువ్వు చాలా రూడ్ గా బిహేవ్ చేస్తావు. అయ్యయ్యో అంతా అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు? ఓరి దేవుడా. ఎప్పుడు ఇక్కడి నుంచి బయటపడతామో తెలియడం లేదు. మంచి రోజులు తిరిగి వస్తాయంటావా? ఇది చాలా బాగుంది. త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి. ఏయ్, ఎవరెక్కడ? మనం ఫ్రెండ్స్ గా ఉందామా? ఫ్రెండ్స్ ఎవరు ఇలా చెప్ప పెట్టకుండా లోపలికి రారు. ఏదో తెలియకుండా జరిగిందని చెప్తున్నాను. మా సహనాన్ని నువ్వు పరీక్షిస్తున్నావా? నేను గొడవ పడదాం అనుకోవడం లేదు. నువ్వు అనవసరంగా ఇక్కడికి వచ్చావు. మర్యాదగా వెళ్ళిపో. మేము అనుకోకుండా ఇక్కడికి వచ్చేసాం. దీని గురించి మాకు తెలీదు. మీరు మొత్తం ఎంతమంది వచ్చారు? 6. మా వెనక ఇంకో 12 మంది వస్తున్నారు. మరి మీరెంతమంది? 12 మంది అంటే ఎలా మేనేజ్ చేయగలరు? అయిపోయింది, మన కథ మొత్తం ముగిసిపోయింది. మేం కూడా చాలా మంది ఉన్నాం. ఇంకా వెనక చాలా మంది వస్తున్నారు. తొందరగానే మా వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇప్పుడు నేను ఎవరైనా అడిగారా? మాట్లాడకుండా నోరు మూసుకున్నాడు. సారీ, నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. నోరు మూసుకోమన్నా కదా. టైం అయిపోతుంది. మమ్మల్ని వదిలిపెట్టు. ఇక్కడుండి ప్రయోజనం ఏమీ లేదు. ఆమెను వదిలేద్దామా? నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నాకు స్మెల్ వస్తోంది. ఇక్కడ మనకు కావాల్సిందేదో ఉంది. సరే, మేం నిన్ను వదిలేస్తున్నాం. నన్ను షూట్ చేయవు కదా? ప్రామిస్. నువ్వు గన్ కింద పెట్టేసి ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. ఓకే? సరే అయితే. నన్నే మోసం చేయాలని చూస్తున్నారా? గన్ కింద పెట్టు, లేదంటే నీ కూతురిని నా చంపేస్తా. కూతుర్ని చంపేసి ప్రాణాలతో బయటపడదాం అనుకుంటున్నావా? దగ్గరికి రావద్దు. కదలకు. కదిలితే కాల్ చేస్తాను. డార్లింగ్. హాయ్ బేబీ, నన్ను మర్చిపోయావా? ఓ జో, నువ్వు ఇప్పుడు వీళ్ళతో తిరుగుతున్నావా? చూడు, నీ చేతిలో ఉన్న ఆ గన్ కూడా నాదే తెలుసా? అవునా? అవునులే, నీలాంటి వాడితో స్నేహం చేయడం నాదే తప్పు. నువ్వెంత దుర్మార్గుడివో నిరూపించుకున్నావు. జో, దీన్ని తొందరగా పట్టుకో. ద్రోహిరా నువ్వు. దాన్ని త్వరగా బయటపడే. అయ్యో బాంబు! తొందరగా వచ్చేయండి. అందరూ త్వరగా బయటకు వచ్చేయండి. త్వరగా ఇక్కడి నుంచి పదండి. తొందరగా రండి. త్వరగా.
దేవుడా బ్రతికిపోయాం. ఓరి దేవుడా. మీరెవరు ఇదే మన కొత్తిళ్ళని చెప్పొద్దు ప్లీజ్. అవును, ఖచ్చితంగా ఇది మనీలా ఉండదు. నువ్వు నాతో అబద్ధం చెప్పావు కదా, అలా నీకోసమే చెప్పాను. నిజంగానా? వాడిని వాడిని అస్సలు అస్సలు నమ్మొద్దు. నమ్మొద్దు. మీతో కలిసి ఉండాలని అలా ఈ చెప్పి కాపుతావా? నోరు మూసుకో. నోరు మూసుకోవాలి. Shut up. ఇదంతా చేయడం అవసరమా? మనం ఈవిడ్ని గొయ్యి తీసి అందులో కప్పెట్టేయచ్చు కదా. తను అలా చేస్తేనే బాగుంటుంది. ప్లీజ్ నన్ను అలా చేయొద్దు, నన్ను వదిలేయండి. నేను మిమ్మల్ని అసలు ఏమీ చేయను. అసలు నువ్వేమీ చేయవా? నీ మాటలే అర్థమవుతున్నాయి నువ్వేం చేస్తావు. ఇకపై నిన్ను జీవితంలో మేము నమ్మము. నిన్ను క్షమించి వదిలేంత మంచి వాళ్ళం మేం కాదులే. అయితే వాడినే నమ్ముతారా మీరు? లేదు, ఇతన్ని కూడా అసలు నమ్మను. తను మంచివాడని నిరూపించుకున్నాడు కదా మమ్మీ. అవునవును, వాడు చాలా మంచివాడు. అందమైన అమ్మాయి కనపడగానే దాన్ని తీసుకుని లేచి వెళ్ళిపోదాం అనుకునేవాడిని నువ్వు నమ్ముతున్నావా? ఇకపై మనం ఉండడం మంచిది కాదు సూజీ. గుడ్ బై. మీ కూతురు వేరే ఒకరితో లేచిపోతుంటే మీకు ఇష్టమేనా? లేదు, అసలు ఇష్టం లేదు. అసలు నువ్వు తనకు అమ్మవేనా? కూతురుతో ఫ్రెండ్ గా ఉండడానికి ట్రై చేయ, అప్పుడు నీకు ఇదంతా అర్థమవుతుంది. ఒక్క నా మాట వినండి. నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి ప్లీజ్. నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు. నా మాట వినండి. దయచేసి వెనక్కి రండి. రాలేదంటే నేనే మిమ్మల్ని చంపేస్తాను. నువ్వు తిరిగి వచ్చి మళ్ళీ మాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ. యూ వెల్కమ్. ఇంకోసారి నా కూతురుతో ఏదైనా గొడవ పడ్డామని తెలిసిందో నేను నిన్ను చంపేస్తాను. మమ్మీ, నేను జాన్ 2 నిమిషాలు అక్కడికి వెళ్ళి మాట్లాడుకుని వస్తాం. ఎందుకంటే ఇది నా లైఫ్ కదా. నువ్వు నా గురించి బాధపడకూడదు. ఓకేనా మమ్మీ? మాట్లాడొచ్చేస్తాను. నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. ఏయ్, సైలెంట్ గా ఉండలేవా? ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు. ఐఎమ్ సారీ మమ్మీ. వాడు కావాలనే మనల్ని హర్ట్ చేయలేదు. జరిగిందంతా నాకు చెప్పేశాడు. నువ్వు గుడ్డిగా నమ్ముతున్నావు. వాడి మంచివాడు కాదు. లేదు, వాడు మంచివాడే. జరిగిందంతా దాచకుండా చెప్పేశాడు. నువ్వు చాలా కష్టపడుతూ అర్థమవుతుందా? లేదమ్మా, నన్ను బాగా చూసుకుంటాడు. మనిషి అనేవాడు తప్పు చేస్తాడమ్మా. అది క్షమించి జీవించడంలోనే నిజమైన ప్రేమ ఉంటుందమ్మా. దీనిని నువ్వు రిలేషన్షిప్ అనుకుంటున్నావా? అసలు నువ్వు ఈ నిర్ణయాన్ని ఎలా తీసుకోగలిగా? వాడు మనల్ని మోసం చేస్తున్నాడు. వాడు నన్ను చంపాలని చూశాడు. నేను మిమ్మల్ని ఏమీ చంపాలనుకోలేదు. మీరు చేసిన పనులు నచ్చకే అలా చేయాల్సి వచ్చింది. నచ్చకపోతే వదిలేయచ్చు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? సరే, మీరిద్దరు నాతోనే ఉండాలనుకుంటున్నారా, లేకపోతే నన్ను వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? సూజీ, అసలు నువ్వేమనుకుంటున్నావు? జో, మనందరం కలిసి ఉండాలని అనుకుంటున్నాను. నువ్వు, నేను. అత్తయ్య, నువ్వు అప్పుడే అలా అనుకు. మనకింకా పెళ్లి కాలేదు కదా. కమాన్ మామ్, జోకే కదా. మనం లోపలికి వెళ్దాం రండి. బయట చాలా చల్లగా ఉంది. నువ్వు ఇంత తెలివిగా ఆలోచిస్తావని నేను అనుకోలేదు. వెళ్ళు. ఓకే, జాగ్రత్త బేబీ.
నువ్వు ఇవి తీసుకొని పారిపోవాలనుకుంటున్నావా? లేదు, నేనెందుకు పారిపోతాను? నువ్వు చేస్తున్న ఈ తప్పుకి నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. నేను అసలు ఎటువంటి తప్పు చేయలేదు. నువ్వేమంటున్నావు? నాకు తెలిసి ఎటువంటి తప్పు చేయలేదని. అలాగని నీకు నువ్వే అనుకుంటున్నావు. సుజీ అనుకోవాలి కదా. సుజీ నాతో ఉండాలని ఆశపడుతుంది. నువ్విక సొల్లి కబుర్లు చెప్పకు జో. ఓ, నా మాటలు అలా అనిపిస్తున్నాయా? సుజీ నా వెంట తీసుకెళ్ళకపోతే నేను మగవాణ్ణే కాదు. నువ్వు చాలా చీప్ గా మాట్లాడుతున్నావు. అది నీకు తప్పు అనిపించట్లేదా? ఈ రోజు నువ్వు చావకూడదు అనుకుంటున్నాను. అయితే నీకు నా చేతుల్లో చావుందిరా. నువ్వు చావకూడదని నేను అనుకోవడం లేదు. నువ్వు నన్ను ఏమీ పీకలేవు, తెలుసుకో. ఊరి దేవుడా, పనిచేయడం లేదు. నువ్వు దీన్నే వెతుకుతున్నావు కదా. నువ్వు మోసగాడివి. నిన్ను చంపడానికి ఇది చాలరా. చావు, చావురా. రే, లేవరా. నా కుటుంబాన్ని నాశనం చేసిన వాళ్ళెవ్వరిని వదిలిపెట్టనురా. చంపి తీరుతాను. చావరా. నన్ను చూస్తుంటే నీకు నవ్వొస్తుందారా? హ? నేను నీ భర్తను చంపేశాను. ఆ కత్తితోనే గాయమైన ప్లేస్ లోనే మళ్ళీ అక్కడే పొడిచాను. నిన్ను చంపే తీరుతాను. నిన్ను మంచోడు అనుకున్నాను కదరా. నా శామని చంపుతావా? నిన్ను అసలు వదిలిపెట్టాను నేను. నిన్ను చంపే తీరుతాను. చావు, చావురా, చావురా. నువ్వు నరకం అనుభవిస్తూ చావాలరా. చావు. నా చేతుల్లోనే చేస్తావు. చావు. ఓరి దేవుడా. జో, 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 జో. మమ్మీ, మమ్మీ. మమ్మీ, నీకేమైంది మమ్మీ? నువ్వు బానే ఉన్నావు కదా మమ్మీ? సుజీ, మమ్మీ నీకేమైందో చెప్పు మమ్మీ. నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. కాస్త తల తిరుగుతున్నట్టుంది మమ్మీ. జో ఇక్కడ ఉన్నాడు. వాడే నన్ను ఇలా కొట్టి పడేసి ఏమంటున్నావు? ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు?
వాడు ఎక్కడున్నాడో చూసొస్తాను. వాడికి మనం కనిపెట్టలేము. ట్రై చేసి పట్టుకుందాం రా మమ్మీ. జాగ్రత్తగా లేగు. సుజి నా మాట విను. వాడికి మన దగ్గరికి రాడమ్మా. నువ్వు అనవసరంగా కంగారు మమ్మీ అసలు ఏం జరిగిందో నిజం చెప్పు మమ్మీ. నువ్వే చూడు. నన్ను క్షమించు. అతను ఏం చేసావో చెప్పు. వాడిని నేను చంపేశాను. ఏమన్నావు? వాడు మీ నాన్నని చంపేశాడు. వాడు నా శ్యామని చంపేశాడు. మీ డాడీని చంపేశాడు. ఆల్రెడీ డాడీకి దెబ్బ తగిలింది. కాదు. నువ్వు అబద్ధం చెప్పకు. డాడీని చంపాల్సిన అవసరం తనకేముంది? వద్దు సుజీ. వాడు నీకు నచ్చాడని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదు, నువ్వే నన్ను నమ్మడం లేదు. నువ్వు నా లైఫ్ గురించి ఆలోచిస్తున్నావు అనుకున్నాను. సుజీ, నన్ను ముట్టుకోవద్దు. నువ్వు అసలు నన్ను కన్న తల్లివే కాదు. ఒక తల్లిగా నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత. అందుకే అలా చేశాను. లేదు, నువ్వు తనని కావాలని చంపేశావు. నాకు వేరే మార్గం కనిపించట్లేదని చెప్తున్నాను కదా. నీకు వాడు కావాలి లేక నేను కావాలా? మమ్మీ, ఇప్పుడు మీ క్లోజ్ ఫ్రెండ్ వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు? మమ్మీ, నువ్వు మా మనుషుల్ని చంపేశావు కదా. ఇప్పుడు నువ్వు నా చేతుల్లో చావబోతున్నావు. బుల్లెట్లు వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు నేను కాలుస్తాను చూడు. సుజీ, త్వరగా గన్ నా చేతికి అవసరం ఇవ్వు. లేదు మమ్మీ. దయచేసి నన్ను చంపొద్దు. ఈ బుద్ధేదో ముందుండాలి. నువ్వు నన్ను చంపాలని చూసావు. నిజం చెప్తున్నాను, నిన్ను చంపాలని నాకు కూడా లేదు. కానీ వేరే దారి లేదు. మమ్మీ, ఉండు మమ్మీ, నేను కట్టుకడతాను. తొందరగానే తగ్గిపోతుంది. బాధపడకండి. కొంచెం వచ్చుకోండి. మనం ఇప్పుడు ఏం చేద్దాం సుజీ? ఇక్కడ నుంచి ఎలాగైనా బయటపడాలి. నీకేదైనా కనిపిస్తుందా? కనిపిస్తుంది. అంతా కనిపిస్తోంది. అన్ని కనిపిస్తున్నాయి. అక్కడ చాలా మంది ప్రజలున్నారు. వాళ్ళు ఆనందంగా అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ గురించి నాకు డీజే చెప్పాడు. నిజంగానా? మనం ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో కూడా చెప్పాడు. మనకు అదృష్టం ఉంటే బయటపడగలం. తప్పకుండా మనం అక్కడికి వెళ్దాం. మమ్మీ, నువ్వు బాధపడకు. నువ్వు జీవితంలో సాధించాలనుకున్నవన్నీ సాధిస్తావు.
ఇదిగో మమ్మీ, ఇది పెట్టుకో. ఇది పెట్టుకుంటే నీ నొప్పులన్నీ చిటికలో మాయమైపోతాయి. నువ్వు నిజమే చెప్తున్నావా? అవును, ఇప్పుడు నేను వేరే ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది. నిజమే మమ్మీ. ఎదిగో అక్కడ చూడండి, వాళ్ళు మనకి సిగ్నల్ చూపిస్తున్నారు. వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు మన దగ్గరికి వచ్చి నీకు స్విమ్ ఎలా చేయాలో కూడా నేర్పిస్తారు. మన బాధలన్నీ మర్చిపోయి ఆనందంగా జీవిద్దాం. సరే పద. రా మమ్మీ, జాగ్రత్తగా, నెమ్మదిగా లే. ఎన్ని రోజులైంది Thank you. మనం స్విమ్ చేసి? స్విమ్మింగ్ కూడా మన జీవితంలో ముడిపడిపోయి ఉంది కదా. ఈ ప్రపంచం అంచుల మీద నిలబట్టట్టుంది. లోపలికి వెళ్లే కొద్దీ నీకు ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది మమ్మీ. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. నాతో కలిసి స్విమ్మింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? తప్పకుండా మనం స్విమ్ చేద్దాం. స్విమ్ 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 స్విమ్. మన ఇద్దరం కలిసి స్విమ్ చేద్దాం. స్విమ్ స్విమ్ స్విమ్. మన ఇద్దరం కలిసి స్విమ్మింగ్ చేద్దాం. ఐ లవ్ యూ సో మచ్ సుజీ. లవ్ యూ టు. లవ్ యూ టు అమ్మా. రండి, భయపడకండి. మాతో రండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రండి, భయపడకండి. అసలు మీరే చెప్పండి. పర్వాలేదు, భయపడకండి. రండి, మాతో రండి. మేము తీసుకెళ్తాం. జాగ్రత్త. రండి, జాగ్రత్తగా రండి. నువ్వు నిజమే చెప్తున్నావా? నువ్వు అలా అన్న తర్వాత ఆలోచించాను. మేమెవ్వరమూ చావాలనుకోవడం లేదు. మా పార్టీ ఇంకా కొనసాగుతూనే ఉంది. సరే చెప్పండి, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి? మంచి నిర్ణయం తీసుకున్నారు. నువ్వు మారిపోతావని నేను కల్లో కూడా అనుకోలేదు. సరే, నీకోసం కొన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చాను. అవును, మీరేం భయపడకండి. నాకు భయపడద్దు. అవి నీ నొప్పిని మాయం చేస్తాయి. మీరు తొందరగానే కోలుకుంటారు. ఇది ఇక్కడ పెడుతున్నాను. మీకు ఖచ్చితంగా తగ్గుతుంది. మీరు మమ్మల్ని నమ్మొచ్చు. తీసుకురండి. ఇప్పుడు మీరు మహారాణి లాగా ఫీల్ అవుతున్నారా? లేదు, నేను మహారాణిని కాదు, కాక్రోచ్ ని. కాక్రోచా? అదెప్పుడు జీవించడానికి పోరాడుతూనే ఉంటుంది. Blue in the mountains, red in the west, golden in the red fir, the trees I love the best, purple down the valley, as far as I can see, sunset in my eyes, sunset in the sky brings peace to me. Antares over the mountains, Arcturus in the west. Cassiopeia has arisen from her rest. Stars in all directions now, how brightly I can see. Sunset in my eyes, starlight in the sky, moonlight in my eyes, and sunlight in the sky brings peace to me.